క్యాబినెట్ విస్తరణపై మళ్లీ ఫోకస్, ఈక్వేషన్స్ వారీగా అధ్యయనం, బెర్తుల భర్తీకి కాంగ్రెస్ కు చిక్కులు, రేసులో విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, పిసిసి మంత్రులను షెఫ్లింగ్, శాఖల మార్పులు కూడా ఉండేటువంటి ఛాన్స్, ఆసక్తిగా మారినటువంటి లాస్ట్ ఎపిసోడ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక 2 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. సో 2 స్థానాలు పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికి ఇవ్వాలని దానిలో నాకు తెలిసి దాని మీద సీరియస్గా ఫోకస్ పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు, ఎవరు, ఒకవైపు విజయశాంతి, మరొక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. సో వీరు కాకుండా ప్రేమ్ సాగర్ రావు మళ్ళా ఆయనకి ఏదైతే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇచ్చినో దాన్ని తిరస్కరిస్తా ఉన్నాడు. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి కూడా తిరస్కరిస్తూ తెలుస్తూ ఉంది. సో ఇట్లా కొంత గందరగోళం అయితే ఉన్నది జిల్లాల వారీగా. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు అసలు ప్రాతినిధ్యమే లేదు. సో మెదక్ జిల్లాలో అంటే దామోదర రాజసింహ ఉన్నాడు. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీతక్క ఉన్నది, కొండా సురేఖ ఉన్నది. అదేవిధంగా కరీంనగర్లో 3 మంత్రులు ఉన్నారు. శ్రీధర్ బాబు ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నాడు. అదేవిధంగా అటు ఆదిలాబాద్ విషయానికి వచ్చినట్లయితే వివేక్ ఉన్నాడు. కానీ వివేక్ ఏమో మంచిర్యాల సైడ్, కానీ అటు ఆదిలాబాద్ సైడు ఎవరు లేరు. సో ఇట్లా మహబూబ్నగర్కి వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు వాకిటి శ్రీ ఇటు రంగారెడ్డి జిల్లా కిందకి ఆయనను తీసుకున్నట్టు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఆయన రంగారెడ్డిగా లేదా మహబూబ్నగర్గా అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో అదేవిధంగా ఇటు నల్గొండకు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఖమ్మంలో 3 మంత్రులు, పొంగులేటి ఉన్నాడు, మన తుమ్మలాయేశ్వరరావు ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక బట్టి విక్రమార్క ఉన్నాడు. ఇప్పుడు ఎటు చేసి హైదరాబాద్కు ఉండాల్సినటువంటి 2 మంత్రి పదవుల్లో ఒకటి అజారుద్దీన్కి ఇవ్వడం జరిగింది. సో అజారుద్దీన్ అంత యాక్టివ్గా ఉంటాడా పార్టీ పరంగా అనేది కొంత డౌటే. సో ఇక్కడ ఏం జరగాలి, హైదరాబాద్లో రేపు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి. జిహెచ్ఎం సెలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొట్టాలంటే ఎవరో ఒకరిని 100% తలసాన్ని తీసుకురావడమా, లేకపోతే ఉన్న నవీన్ యాదవ్కి ఇవ్వడమా, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వడమా, ఇంకా వేరే ఎవరికైనా ఇవ్వడమా అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. నిన్న మనం చెప్పినాం 10 మంది ఎమ్మెల్యేలు, సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో మెయిన్గా తలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. లేదంటే ఇక చాలామంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో దాన్ని నాయకత్వం ఎవరు వస్తారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు తీసుకొస్తారో వాళ్ళకే మంత్రి పదవి ఇవ్వడం కూడా మేబీ ఇవ్వడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది. సో ఇది జరుగుతూ ఉంది. సో దీనిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, సో వీళ్ళిద్దరు పార్టీ బలోపేతానికి ఏమైనా కృషి చేస్తున్నారా? రీసెంట్గా జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో వీళ్ళిద్దరు ఏమైనా ప్రచారం చేసిరా అంటే ఏదో మొక్కుబడిగా విజయశాంతి రావడం జరిగింది, కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఎక్కడ కనబడలేదు. సో మరి పార్టీ ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో పార్టీ బలోపేతానికి కారణమయ్యే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలకం, కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికలు కీలకం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలవకపోతే 100% పెద్ద దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఆ స్కోప్ రానివ్వడు ఎవరు, రేవంత్ రెడ్డి. రానివ్వద్దు అంటే 100% సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మంత్రి పదవి అయితే ఇవ్వాలి, ఒక మాస్ లీడర్కి. ఇప్పుడు అజారుద్దీన్కి ఇచ్చారు సిటీలో భాగంగా, ఓకే మంచిదే. కానీ అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందా? కనీసం ఒక కార్పొరేటర్ సీట్ అన్న గెలవగలుగుతుందా? మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో మీరు ఈ యొక్క మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఏమైనా లాభం చేకూరిందా? నష్టమే తప్ప లాభం చేకూరినటువంటి దాఖలు అయితే నాకైతే కనబడలేదు. సో ఆయన వల్ల మరి పార్టీ బలోపేతం కంటే నష్టమే ఎక్కువ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా నాకైతే అర్థమవుతా ఉంది. సో ఇప్పటికైనా మారాలి. సో ఇప్పుడు ఆల్రెడీ కుటుంబంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది. నల్గొండకు 2 మంత్రి పదవులు ఉన్నాయి. మరి 3వ మంత్రి పదవి కూడా నల్గొండకి ఇస్తే మరి హైదరాబాద్కి ఏం పరిస్థితి కావాలి? మిగతా నిజామాబాద్ పరిస్థితి ఏం కావాలి? అంటే మిగతా జిల్లాలకు మీరు ప్రియారిటీ అన్నట్టే గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కు ఆ మంత్రి పదవులు, ఫండ్స్, ఈ రాష్ట్ర ఖజానాతో వాళ్ళ నియోజకవర్గాలు తీసుకుపోయారు కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా కేవలం తెలంగాణ అంటే నల్గొండ కాదు కదా, తెలంగాణ అంటే ఖమ్మం కాదు కదా, తెలంగాణ అంటే అన్ని ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలతో పాటు 10 ఉమ్మడి జిల్లాలు, అన్నిటికీ కూడా ప్రాతినిధ్యం ఉండాలి. ఇప్పుడు ఆదిలాబాద్లో ఒకటే ఉంది వివేక్కి, ఇంకొకటి కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. నిజామాబాద్కు ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్కు ఇంకో 2 ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎటు చేసి ఇక పార్టీ బలంగా ఉంది కదా, ఖమ్మం నల్గొండలు నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందా? ఖమ్మం నల్గొండలు నమ్ముకుంటే అధికారులకు వస్తా అనుకుంటే మరి వాటిల్లో పెట్టుకోండి అంతా. ఇదే కనబడుతూ ఉంది. గతంలో కేసీఆర్ హయాంలో గజ్వేల్కు, సిరిసిల్లకు, అదేవిధంగా సిద్దిపేటకి ఏ విధంగా అయితే ఫండ్స్ తీసుకుపోయినారో, మంత్రి పదవులు తీసుకుపోయినారో, ఇప్పుడు ఖమ్మంకి, నల్గొండకి తీసుకుపోండి. ఇక మిగతా జిల్లాలు వద్దు, ఇక మనకి సీఎం సొంత కాన్సు కాబట్టి దాని అక్కడ కూడా పోతాయి. మిగతా హైదరాబాద్ అవసరం లేదు, రంగారెడ్డి అవసరం లేదు,
నిజామాబాద్ అవసరం లేదు, మెదక్ అవసరం లేదు, కరీంనగర్ అవసరం లేదు, ఇంకా వేరే ఏది అవసరం లేదు. ఒక 3 జిల్లాలు 4 జిల్లాలు ఉంటే సరిపోతుంది, మిగతా జిల్లాలో వద్దు మనకి. ఆదిలాబాద్ డెవలప్ కాలేదురా నాయన అంటే దాన్ని ఇంకా డెవలప్ కాకుండా చేస్తూనే ఉన్నారు. నిజామాబాద్ కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. సో మీరు అక్కడ ప్రజలని ప్రసన్నం చేసుకునే దిశగా మీ కార్యాచరణ ఉండాలి. లేదనుకోండి ఏమైతే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పుడు నిజామాబాద్లో బీజేపీ బలంగా ఉన్నది, ఆదిలాబాద్లో బీజేపీ బలంగా ఉన్నది. మీరు ఏం చేయాలి? ఆ బలాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. డెవలప్మెంట్ యాక్టివిటీసా, లేకపోతే అక్కడ కొంతమంది కీ లీడర్స్ను కీ పదవులు ఇచ్చి మెప్పించుకోవడమా, ఇవన్నీ చేయడం ద్వారా ప్రజలు కూడా కొంత యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. మీరు ఆల్రెడీ బీజేపీ బలంగా ఉన్నది, సో అందులో మీరు మంత్రి పదవులు ఇవ్వకుండా డెవలప్మెంట్ చేయకుండా ఇస్తే 100కు 200% బీజేపీ అయిపోయి ఆ యొక్క జిల్లా ప్రజలు చూస్తారు. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి కూడా అదే. గతంలో బీజేపీకి 47 సీట్లు రావడం జరిగింది ఇక్కడ కార్పొరేట్ డిజాలు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇంకొక 10-20 ఎక్కువ వేయించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ పట్టించుకోవట్లేదని తెలుస్తూ ఉంది, హైదరాబాద్లో కీ లీడర్స్ పట్టించుకోవడం తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎవరు తెలుసుకో, దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీ మేయర్పీఠమే రాకుండా పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీన్ని మరి ఎట్లా నివారిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో వీళ్ళిద్దరికి ఇచ్చినాం కదా, అందరికి ఇచ్చినాం కదా అనుకోవడం పొరపాటే. నాకైతే పెద్దగా వీళ్ళతోటైతే నమ్మకం అయితే కనబడతలేదు. సో క్యాబినెట్ విస్తరణపై ఏఐసిసి మళ్ళీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుత సీఎంతో కలిసి రాష్ట్రంలో 16 స్థానాలు భర్తీ కాగా మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ 2 స్థానాలు భర్తీ చేయాల్సిందేనని రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఏఐసిసి తన స్టడీని మొదలుపెట్టింది. సమీకరణాలు, పార్టీ పరిస్థితులను బట్టి అభ్యర్థులు ఎంపిక చేయాలని భావిస్తున్నది. ప్రధాన రేసులో విజయశాంతితో పాటు రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో రాజగోపాల్ రెడ్డికి 100% ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మరి ఇస్తే ఏమైనా పార్టీ బాగుపడుతుందా అనేది నాకైతే డౌటే. ప్రచారం జరుగుతున్నది. అయితే వీళ్ళిద్దరిని ఏఐసిసి కోటాలో భర్తీ చేయనట్లు సమాచారం. ఏఐసిసి కోటలో కొంతమంది, మరి హజారుద్దీన్ కూడా ఏఐసిసి కోటనే కదా, రేవంత్ రెడ్డి కోటలో కొంతమందిని, పిసిసి కోటలో కొంతమందిని, సీనియర్ కొంతమందిని. అసలు రేవంత్ రెడ్డికి క్యాబినెట్లో చెప్పుకోదగ్గ ఎవరున్నారు? ఆయనకు అనుకూలంగా మలుచుకునే వాళ్ళు ఎవరున్నారా? ఎవరు నాకైతే కనబడతలేరు. ఏ అడ్డుల్ లక్ష్మణు, వాకిటి శ్రీహరి, అదేవిధంగా ఇటు సీతక్క, వీళ్ళు ముగ్గురు తప్ప నాకైతే వేరే వాళ్ళు ఎవరు కనబడతలేదు. ఇంతే కనబడతా ఉంది. ఇప్పుడు జోగురామన్న ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. జూపల్లి కృష్ణారావు ఆయన సొంతంగా ఉండగలుగుతాడు. వీళ్ళందరూ అదే పరిస్థితి. పొంగులేటి కానీ అందరూ వేరే కుంపట్లు పెట్టుకొని మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని సర్వనాశనం పట్టిస్తున్నారు. తెలంగాణ కూడా సర్వనాశనం పట్టిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏ ఒక్కడన్నా కలిసికట్టుగా పనిచేస్తున్నారా వీళ్ళు? అందరు కలిసి ఉమ్మడి నిర్ణయాలు ఉన్నాయా? జూబ్లీస్ ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఎవరెవరు ఏందనేది. గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ ఇద్దరు నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసిసి భావిస్తున్నట్టు తెలిసింది. అయితే కోమటిరెడ్డి ఫ్యామిలీలోనే 2 మంత్రి పదవులు అవుతున్న నేపథ్యంలో ఇద్దరిలో ఒకరు ఛాన్స్ వదులుకోవాలని ఏఐసిసి కోరుతున్నట్లు తెలిసింది. కానీ మంత్రి స్థానంలో క్యాబినెట్ ర్యాంక్తో కార్పొరేషన్ పదవి కేటాయించినట్లు తెలిసింది. అయితే మంత్రి పదవిని ఇద్దరిలో ఎవరు వదులుకుంటారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం 7 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నాయి, 11 మంది ఎమ్మెల్యేలు నల్గొండకు 3 మంత్రులు ఉంటే తప్పేమిటి అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో రాష్ట్ర పార్టీ ఏఐసిసి తర్జన భర్జన పడుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ భర్తీ అంశాన్ని హైకమాండ్ కి వదిలేసినట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారంటూ చూస్తున్నాం. సో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఇదే బ్లాక్ మెయిలింగ్ తోటి ఉంటే రేపు అదే 11 మంది అంటున్నారు కదా, దానిలో ఒక 5 తీసుకుపోయి మళ్ళీ బీజేపీ కూడా అనేటువంటి నమ్మకం ఏంటి? 100% బీజేపీలో పోతారు. ఇప్పుడు మీరు రాసి పెట్టుకోండి, ఎవరైతే బలంగా క్యాబినెట్ అడుగుతున్నారో, బెర్తలు అడుగుతున్నారో వీళ్ళందరిలో కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారు. ఇదంతా ఒక ముఠాగా ఏర్పడ్డది. ఖమ్మంలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఎవరైతే కీలక మంత్రి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఒక మంత్రి, నల్గొండకు సంబంధించిన ఒక మంత్రి, వీళ్ళందరూ కలిసి మీరు రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో బీజేపీలో చేరి బీజేపీలో కీ రోల్ పోషించి ఆ బీజేపీ అధికారం తీసుకొద్దాం. ఎందుకు అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాను శాసించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సో అందుకే ఆ ఈక్వేషన్స్లో భాగంగా బీజేపీ అధికారం తీసుకొచ్చేసి కీలకంగా వీళ్ళు మొత్తం ప్రభుత్వాన్ని నడుపుదాం తెలంగాణలో అని ఒక ప్రయత్నం బలంగా చేయబోతున్నారు భవిష్యత్ రాజకీయాల్లో. సో అందుకే వీళ్ళు మంత్రి పదవులు అడుగుతున్నారు. ఎందుకంటే మంత్రి అనగానే, మాజీ మంత్రి అనగానే ఆటోమేటిక్గా ఒక ఫోకస్ అనేది ఉంటుంది. సో అటు బీజేపీ హైకమాండ్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇటు ప్రజల్లో కావచ్చు, ఒక బలంగా నాటుకపోతుంది. సో దానికోసమే వీళ్ళు మంత్రి పదవులు అడుగుతూ ఉన్నారు. వీళ్ళు డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో, లేకపోతే తెలంగాణకి బాగు చేద్దామని కాదు, కేవలం బీజేపీ కోసమే వీళ్ళు మంత్రి పదవులు అడుగుతున్నారు. ఇది 100% వాస్తవం.
భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఇప్పుడు ఊహించుకోకపోతే రేవంత్ రెడ్డి చాలా ప్రమాదం ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. విజయశాంతికి మంత్రి పదవి వరిస్తే హోంశాఖ ఇస్తారనే చర్చ పార్టీలో జరుగుతున్నది. అసలు అజారుద్దీన్, మీరు రాసి పెట్టుకోండి, అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నిసార్లు తిరిగిండు, ఏమన్నా తిరిగి ప్రజలను ఏకం చేయగలిండా, క్యాడర్ బిల్డ్ చేయగలిండా? సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమైనా చేయగలిండా? ఇప్పుడు విజయశాంతికి ఇస్తారు, విజయశాంతికి ఇస్తే ఏం చేస్తుంది? విజయశాంతికి ఇస్తే పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. సోనియా గాంధీతో అతి సన్నిహిత సంబంధాలు కలగడంతో ఆమెకు అనూహ్యంగా ఎమ్మెల్యేతో పాటు త్వరలో మంత్రి పదవి వరించనున్నదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రి ప్రాతినిధ్యం అవకాశం ఎలా కల్పిస్తారనేది సస్పెన్స్ గా మారింది. విజయశాంతిని రంగారెడ్డి కోట కింద కన్సిడర్ చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది. రంగారెడ్డి ఎట్లయితుంది? ఆమె ఎంత మెదక్, ఒక మెదక్ ఎంపీ అనుకుంటే మెదక్ కిందకి వస్తుంది. సో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి లాంటి సీనియర్ నేత గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ ఆయన ఎలా కూల్ చేస్తారని త్వరలోనే తేలింది. ఇటీవల మంత్రి బాధ్యత స్వీకరించిన అజారుద్దీన్ హైదరాబాద్ జిల్లా కింద పరిగణిస్తున్నారు. ఇక ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి కేటాయించాల్సి ఉంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా 2వ దఫా విస్తరణలో 3కి అవకాశం కల్పించారు. తాజాగా మైనార్టీ కోటలో అజారుద్దీన్కు అవకాశం ఇవ్వగా మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పిసిసి బీసీ మంత్రి చేంజ్. సో బీసీ మంత్రి ఎవరు? కొండా సురేఖ చేంజ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, ప్రస్తుత పిసిసి చీఫ్ చేంజ్ అవుతున్నారనే వార్తలు పార్టీలో ఊపందుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను క్యాబినెట్లో తీసుకొని బీసీ కోటలో ఉప ముఖ్యమంత్రి చేయాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి అవకాశం కల్పించినట్లు అవుతుందని పార్టీ ఆలోచన. సో దీంతోనే ఇంతకాలం మంత్రి పదవి కోసం ప్రయత్నించిన సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి క్యాబినెట్ ర్యాంకును ఇచ్చారని పార్టీలో టాక్. పిసిసి చీఫ్ గానే కొనసాగాలని మహేష్ కుమార్ గౌడ్కు ఉన్నప్పటికీ ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తారని చెబుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని ఓ మంత్రి తప్పించాల్సి ఉంటుంది. ఇందుకు మంత్రి పొన్నం ప్రభాకర్కు పిసిసి ఇవ్వాలని పార్టీ ఏఐసీసీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. వీటిపై త్వరలోనే నిర్ణయం జరుగుతుందని అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవి తీసేసి పీసీకి ఇస్తారు. అదే కోటాలో మహేష్ కుమార్ గౌడ్ను పీసీగా తీసేసి నిజామాబాద్ కోట కింద డిప్యూటీ సీఎం చేస్తారు. సో ఇది ఒక ఈక్వేషన్స్ అయితే చాలా భలేగా ఉంది. సో మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాను కొంత కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ కోట కింద ఆల్రెడీ ఆధార్కి ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకున్నారు. సో ఈ క్రమంలో విజయశాంతికి అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్కి ఇద్దామనేటువంటి ఆలోచనలు ఉంటూ చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది ఇలాంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో మొదటికే మోసం వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇప్పటికైనా మారితే బాగుపడతారు, మారకపోతే మీ కర్మ, ఏం చేయలేరు.